అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఫిబ్రవరి 28, 2026 ప్రపంచ ఇంధన రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసినటువంటి రోజు. ఇరాన్ దళాలు అంతర్జాతీయంగా అత్యంత కీలకమైనటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని మూసేశాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యేటువంటి ముడి చమురులో పావు వంతు, అట్లాగే గ్యాస్ లో 5వ వంతు ప్రయాణించేటువంటి రూట్ అది. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా హాహాకారాలు మొదలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కి ఏకంగా $120 దాటేసింది. యూకేలో పెట్రోల్ ధరలు 19% పెరిగితే యుఏఈలో డీజిల్ ధరలు 85% పైగా దూసుకెళ్లాయి. ప్రపంచ దేశాలు పెట్రోల్ డీజిల్ల కొనుగోలు పైన రేషన్ విధించే దిశగా అడుగులు వేస్తా ఉంటే 88% చమురుని దిగుమతి చేసుకునేటువంటి భారతదేశం మాత్రం మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. అసలు ఈ మహా సంక్షోభాన్ని భారత్ ఎలా ఎదుర్కొంది? నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా వేసినటువంటి వ్యూహాత్మక అడుగులు దేశాన్ని ఎలా కాపాడాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ సంక్షోభం మొదలైనప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూశాయి. ఎందుకంటే జపాన్ దగ్గర 254 రోజులకు సరిపడా అత్యవసర చమురు నిల్వలు ఉన్నాయి. సౌత్ కొరియా దగ్గర 180 రోజులకి, చైనా దగ్గర 90 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ భారతదేశం యొక్క స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ కేవలం 5.33 మిలియన్ టన్నులు మాత్రమే. అంటే కేవలం 9 నుంచి 10 రోజులకు సరిపడేటువంటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. పైగా మన దేశానికి వచ్చే క్రూడ్ ఆయిల్లో 45%, ఎల్పిజిలో ఏకంగా 90% ఈ హార్ముజ్ జలసంధి గుండానే రావాలి. లెక్క ప్రకారం భారత్ పూర్తిగా అతలాకుతలం అయిపోవాలి. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ లైన్లు ఉండాలి. కానీ సీన్ కట్ చేస్తే భారతదేశంలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా మూతపడలా. గ్యాస్ సిలిండర్ల కొరత రాలే. అంతర్జాతీయ మార్కెట్ 30% పెరిగితే భారత్లో ఇంధన ధరలు కేవలం 7 to 8% మాత్రమే పెరిగాయి. ఇది ఎలా సాధ్యమైంది? భారతదేశం సాధించిన ఈ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. గత 10 ఏళ్లుగా ఇంధన రంగంలో మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి వ్యూహాత్మక సంస్కరణల ఫలితం ఇది. ఒకప్పుడు భారత్ కేవలం 27 దేశాల నుంచి మాత్రమే చమురుకునేది. కానీ ఈ 10 ఏళ్లలో ఆ సంఖ్యని 41 దేశాలకు పెంచింది. గయానా, గాబన్, ఈక్వటోరియన్ గినియా లాంటి కొత్త దేశాలతో పాటు రష్యా, ఇరాన్, వెనిజులాల నుంచి దిగుమతులు పెంచుకుంది. హార్ముజ్ మూతపడగానే మన రిఫైనరీలు వెస్ట్ ఆఫ్రికా, అమెరికా, రష్యా రూట్లకు వేగంగా మారిపోయాయి. భారత్ తన వార్షిక రిఫైనరీ సామర్థ్యాన్ని 256.8 మిలియన్ టన్నులకు పెంచింది. మన రిఫైనరీలు ఎలాంటి గ్రేడ్ క్రూడ్ ఆయిల్ అయినా క్షణాల్లో ప్రాసెస్ చేయగలవు. దీనివల్ల గల్ఫ్ దేశాలపైన ఆధారపడడం తగ్గింది. 2014లో కేవలం 55 నగరాల్లో ఉన్నటువంటి పైప్డ్ న్యాచురల్ నెట్వర్క్ ని 2026 నాటికి 300కు పైగా నగరాలకు విస్తరించారు. దీనివల్ల ఇళ్లలో ఎల్పిజి సిలిండర్ల పైన ఒత్తిడి చాలా వరకు తగ్గింది. సంక్షోభం రాగానే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలా. తక్షణమే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, అత్యవసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించి రిఫైనరీలలో ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్లని నేరుగా దేశీయ ఎల్పిజి ఉత్పత్తికి మళ్లించాలని ఆదేశించింది. ఫలితం రోజుకి 35,000 టన్నులు ఉన్నటువంటి గ్యాస్ ఉత్పత్తి కేవలం ఒక్క వారంలోనే 54,000 టన్నులకి చేరింది. దీనివల్ల విదేశీ దిగుమతులపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండానే 33 కోట్ల భారతీయ కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందాయి. అంతేకాదు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరిఫికేషన్ ద్వారా, అంటే ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా బ్లాక్ మార్కెట్కి గ్యాస్ తరలకుండా అడ్డుకున్నారు. ఎక్కడ ప్యానిక్ బయింగ్ లేకుండా కట్టడి చేశారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోతా ఉన్న సామాన్యుడిపైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని లీటర్కి 10 రూపాయలు తగ్గించింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు 1.7 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. అటు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు రోజుకి దాదాపు 1000 కోట్ల నష్టాన్ని భరించి ధరలు పెరగకుండా అడ్డుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 1600 దాటాల్సింది. కానీ భారతీయ వినియోగదారుడికి మాత్రం ప్రభుత్వం దాన్ని కేవలం 942 రూపాయలకే అందించింది. ప్రపంచ దేశాలు ధరల పెరుగుదలతో అతలాకుతలం అయిపోతా ఉంటే భారత్ తన ప్రజలను ఒక కవచంలాగా కాపాడుకుంది. ఈ హార్ముజ్ సంక్షోభం భారతదేశానికి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. మనం ఇంధన రంగంలో పూర్తిగా స్వయం సమృద్ధి సాధించాలి. అందుకే కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి నేతృత్వంలో సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు.
దేశంలో ఇప్పటి వరకు అన్వేషించని 2.5 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చమురు నిల్వల కోసం వేలం నిర్వహించబోతా ఉన్నారు. సముద్ర మంథన్ ప్రాజెక్టు ద్వారా అండమాన్ సముద్ర తీరంలో, పశ్చిమ తీరంలో అంతర్జాతీయ కంపెనీల సాంకేతికతతో భారీగా చమురు అన్వేషణ మొదలైంది. నిన్నటి సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొన్న తీరు రేపటి భారత్ ఏ దేశం పైన ఆధారపడకుండా ఎదగలనేటువంటి నమ్మకాన్ని ఇస్తా ఉంది. మరి అంతర్జాతీయ సంక్షోభాన్ని చిత్తు చేసినటువంటి భారతదేశ వ్యూహం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.